వస్తుందో తెలియదు. ఆ పార్టీ తరఫున అంటారు చూడండి, ఇది ఎంతకాలం వస్తుంది? జూనియర్ ఎన్టీఆర్ బహిరంగంగా రాజకీయాల్లోకి వచ్చేంత కాలం ఉంటుంది. అందువల్ల అదేమి ఇవాళతో పోదు. అది ఎన్టీఆర్ లెగసీ అది. సో ఆ ఎన్టీఆర్ లెగసీకి నారా కుటుంబమా నందమూరి కుటుంబమా అనే డిబేట్ ఇంకా ఎన్నేళ్ళైనా నడుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది సార్, అది ఆ విషయం కూడా మీరు చెప్పారంటే అమిత్ షాతో కలవడం అది సూచిస్తుంది అని చెప్పేసి. సో ఎప్పటి వరకు వెయిట్ చేస్తారంటారు జూనియర్ ఎన్టీఆర్? చంద్రబాబు నాయుడు తదనంతరం లోకేష్ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఈయన యాక్టివ్ అయ్యే అవకాశం. చంద్రబాబు నాయుడు చాలా యాక్టివ్గా టీడీపీ నాయకత్వంలో ఉన్నప్పుడు ఆ రకమైన ప్రస్తావన తీయడం మంచిది కాదు. అందువల్ల తర్వాత ఏం జరుగుతుంది అనేది అప్పుడే మాట్లాడుకోవాలి. బట్ ఏదున్నా తెలుగుదేశం జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఆకాంక్షలు ఉన్నమాట నిజం, ఉండడం తప్పేమీ కాదు, ఆయనకు హక్కు ఉంది. అయితే ఆయనకు ఇంకా యాక్టివ్ ఫిల్మీ కెరీర్ ఉంది. సో ఆయన చంద్రబాబు నాయుడు అరెస్టుపై కూడా స్పందించలేదు. దీనిపై కూడా తెలుగుదేశం శ్రేణులు చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్కు ఇండిపెండెంట్ పొలిటికల్ అంబిషన్స్ ఉండకూడదు, ఆయన తెలుగుదేశం పార్టీకి బేషరతుగా ఆయన నిస్వార్థంగా ఆయన మద్దతు ఇవ్వాలని టీడీపీ శ్రేణులు నారా అభిమానులు అనుకుంటారు. కానీ అది జూనియర్ ఎన్టీఆర్కి అలాంటి వెట్టి చాకరీ చేయాల్సిన అవసరమేం లేదు కదా. ఆయన ఆసక్తి ఆయనకు ఉంటుంది కదా. సో ఆయన యాజ్ అన్ ఇండివిజువల్ ఈజ్ రైట్. అందులో ఎన్టీ రామారావు మనవడుగా ఆయనకున్న స్థాయి ఆయనకు ఉంటుంది, ఒక పాపులర్ యాక్టర్గా కూడా ఆయనకు ఉండేది ఉంటుంది. సో అందువల్ల ఇది ప్రజాక్షేత్రంలో లోకేష్ అయినా జూనియర్ ఎన్టీఆర్ అయినా తలపడి తేల్చుకోవాల్సిందే. అంతే తప్ప జూనియర్ ఎన్టీఆర్ కనుక ఆయన నారా కుటుంబానికి విధేయుడుగా ఉండాలి అని మనం ఎవరము కండిషన్ పెట్టలేము. తెలుగుదేశం వాళ్ళు కూడా కండిషన్ పెట్టరాదు. ఒకే కుటుంబంలో ఉన్న వ్యక్తులు భిన్నమైన పార్టీలు ఉండలేరా? సో అలాంటప్పుడు జగన్ షర్మిల అనే భిన్నమైన పార్టీలో ఉన్నప్పుడు లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఉండకూడదని రూల్ లేదు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు ఉదయం 8 గంటలకు కలుద్దాం. చూసినండి.